హాయ్ ఫ్రెండ్స్, ఇది భారత గవర్నమెంట్ ప్రభుత్వం నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రకాల పురస్కారాలు అంటే పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మవిభూషణ్ అలాగే 3 రకాలలో 139 మందిని ఎంపిక చేయడం జరిగింది. 139 మందిలో వివిధ రంగాలకు చెందిన వివిధ రకాలుగా సేవలు చేసిన లేదా వివిధ రంగాల ప్రముఖులకు వీటితో సత్కరించడం జరిగింది. డాక్టర్ నాగేశ్వర రెడ్డికి పద్మవిభూషణ్ అవార్డును వైద్య రంగంలో ఆయన అందించిన సేవలు అంటే ఈయన గ్యాస్ట్రో ఎంట్రాలజీ అన్నమాట. అంటే గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఇప్పుడు తెలుసు కదా, ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. దీన్ని పరిశోధనలు బాగా చేశారు దీంట్లో. అందుకని ఆయనకి పద్మవిభూషణ్ అవార్డుతో నాగేశ్వరరెడ్డి గారిని సత్కరించడం జరిగింది. అలాగే కళారంగంలో నటుడు బాలకృష్ణకు కూడా ఈ అవార్డును పద్మభూషణ్ అవార్డును నందమూరి బాలకృష్ణకి, అలాగే ఎస్సీ వర్గీకరణలో బాగా పోరాడిన మందకృష్ణ మాదిగకు, అలాగే జ్యోతిష్యుడు నాగపణి శర్మకు పద్మశ్రీ అవార్డులు తగ్గాయి. అలాగే వీటిలో 139 మందిలో అవార్డు పొందిన వారిలో ఉన్నారు. వారిలో పద్మవిభూషణ్ 7గురికి వచ్చింది. వారిలో డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి వైద్యు తెలంగాణ నుంచి, అలాగే 2 జస్టిస్ జగదీష్ కేహార్ రిటైర్ జస్టిస్ అనమాట. ఆయన ఏంటంటే ఆయన ఇచ్చిన తీర్పులు ప్రజలకి మంచి ప్రజల అవసరాల తీర్పులు ఇచ్చేయడం జరిగింది. అందుకని ఆయన చండీగఢ్ తరఫున ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. అలాగే 3 కుముదిని రజనీకాంత్ లాకియా, ఈయన కళలు గుజరాత్ నుంచి కళలకి ఈయనకి ఇవ్వడం జరిగింది. అలాగే 4వది లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, ఈయన కూడా కళలు కర్ణాటక నుంచి. అలాగే 5 ఎంటీవి వాసుదేవన్ నాయర్, ఈయన సాహిత్యం విద్య కేరళ నుంచి, ఈయనకి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. అలాగే ఓం సామ్ సుజుకి వాణిజ్యము పరిశ్రమలు జపాన్, అంటే ఆయనకి జపాన్ అంటే విదేశాల వాళ్ళకు కూడా పద్మవిభూషణ్ ఇవ్వడం జరిగింది. అలాగే శారదా సిన్హా కళలు బీహార్ నుంచి, ఈయనకు కూడా ఇవ్వడం జరిగింది. 7గురికి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. అలాగే పద్మభూషణ్ అవార్డులు 19 మందికి ఇచ్చారు. వీళ్ళు ఏంటంటే ప్రముఖులు అనమాట. ఇప్పుడు చదివే వాళ్ళందరూ ప్రముఖులు అనమాట. నందమూరి బాలకృష్ణ కళలు ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే శోభన్ చంద్రకుమార్ కళలు ఈయన తమిళనాడు నుంచి, అలాగే 3 సుశీల్ కుమార్ మోదీ, ఈయన ప్రజా వ్యవహారాలు బీహార్ నుంచి. ప్రజా వ్యవహారాలు అంటే ప్రజలకు సంబంధించిన వ్యవహారాల్లో సుశీల్ కుమార్ మోదీ అనమాట. అలాగే వివేక్ దేబ్రాయ్, ఈయన సాహిత్యము విద్య నుంచి ఢిల్లీ నుంచి అనమాట. ఈయనకి జతిన్ గోస్వామి, ఈయన కళలు అస్సాం నుంచి ఇచ్చారు. అలాగే జోసో చాకో పెరియప్పరం వైద్యం అంటే వైద్య రంగంలో ఆయనకి ప్రముఖంగా ఇచ్చారు పద్మభూషణ్. అలాగే మనోహర్ జోషి ప్రజాహారాలు నెల్లి కుప్పస్వామి, తర్వాత సిఆర్ శ్రీజేష్ క్రీడలు, ఈయన క్రీడల రంగం నుంచి కేరళ అనమాట. ఈయన పంకజ్ పటేల్ వాణిజ్యము పరిశ్రమలు, ఈయన గుజరాత్ నుంచి. వాణిజ్యం పరిశ్రమలు అంటే ఆయన పారిశ్రామికత ఉండొచ్చు. అలాగే తర్వాత రామ్ బహదూర్ రాయ్ సాహిత్యము విద్య జర్నలిస్ట్ ఉత్తరప్రదేశ్ నుంచి ఈయనకి ఇచ్చారనమాట. సాధ్వి రితంబర సామాజిక సేవ అంటే సామాజిక సేవలో భాగంగా ఈమెకి ఇవ్వటం జరిగింది ఉత్తరప్రదేశ్ నుంచి. ఎస్ అజిత్ కుమార్, ఈయన తమిళనాడు కళలు. అలాగే షేక్ కపూర్, ఈయన కళలు అనమాట మహారాష్ట్ర నుంచి. ఏ సూర్యప్రకాష్ సాహిత్యము విద్య జర్నలిజం కర్ణాటక నుంచి. అలాగే అనంత్ నాగ్ కళలు కర్ణాటక. వినోద్ ధామ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అమెరికాలో, అంటే ఈయన సైన్స్ అండ్ టెక్నాలజీలో అమెరికాలో పనిచేస్తున్నారు కాబట్టి ఆయనకి విదేశాలకు కూడా ఇచ్చారన్నమాట, విదేశీయులకు కూడా. అలాగే పద్మశ్రీలో 113 మంది ఉన్నారన్నమాట. 113 మందిలో వీళ్ళు అంటే మందకృష్ణ మాదిగ ప్రజా వ్యవహారాలు అంటే ఈయన ఏంటంటే ఎస్సీ వర్గీకరణకి
బాగా కృషి చేశారు. ఎస్సీల్లో మాదిగ అనమాట. అయినా మాదిగలో ఏంటంటే ఎక్కువ వాళ్ళు ఏంటంటే బాగా వెనకబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఫలాలు అందాలని రిజర్వేషన్లో బాగా తెలంగాణ నుంచి వెనకిచ్చారనమాట. అలాగే 2 మాడుగుల నాగపణి శర్మ, ఈయన కళలు అనమాట, ఆంధ్రప్రదేశ్. అలాగే కేఎల్ కృష్ణ, విద్యా సాహిత్యం, ఆంధ్రప్రదేశ్. తర్వాత మిరియాల అప్పారావు, ఈయన కళలు, ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్. తర్వాత వాదిరాజ్ రాఘవేంద్ర ఛాయ, పంచముఖి, విద్యా సాహిత్యము, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి. రవిచంద్రన్ అశ్విన్, క్రీడలు, తమిళనాడు, అంటే ఈయన క్రికెటరు. అలాగే మారుతి భుజంగరావు, చిత్తంపల్లి, విద్యా సాహిత్యం, మహారాష్ట్ర నుంచి. అలాగే సయ్యద్ ఐనుల్ హసన్, విద్యా సాహిత్యం, ఈయన ఉత్తరప్రదేశ్ నుంచి. వీళ్ళు వివిధ రంగాల్లో ప్రముఖులు అనమాట. అంటే ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు పద్మశ్రీ అవార్డులో, కానీ వీళ్ళు ఏంటంటే మనకి దేశపరంగా అందరికీ తెలిసిన వాళ్ళు అనమాట. అందుకనే వీళ్ళకి చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.